దృశ్యం 3 రివ్యూ. దృశ్యం ఫ్రాంచైజ్‌పై ఉన్న అంచనాలు చాలా ఎక్కువ. దృశ్యం 3లో జార్జ్ కుట్టి ప్రయాణాన్ని కొనసాగిస్తూ భావోద్వేగాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఈసారి సినిమా పూర్తిగా ట్విస్టులు, సస్పెన్స్ మీద మాత్రమే కాకుండా పాత్రల జీవితాల్లో జరిగిన పరిణామాలపై కూడా ఎక్కువగా దృష్టి సారించింది. మోహన్ లాల్ నటన ఈ సినిమాకి అతిపెద్ద బలం. జార్జ్ కుట్టి పాత్రను ఆయన చాలా పరిపక్వంగా పోషించారు. కుటుంబ భావోద్వేగాలు, ఉద్వేగభరితమైన సన్నివేశాల్లో ఆయన నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రేక్షకులు, విమర్శకులు ఇద్దరూ ఆయన నటనను ప్రశంసిస్తున్నారు. మొదటి భాగం కొంత నెమ్మదిగా సాగిన భావన కలిగిస్తుంది. కథను నిర్మించడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నట్లు అనిపిస్తుంది. అయితే ఇంటర్వెల్ తర్వాత సినిమా వేగం పెరిగి, రెండో భాగంలో సస్పెన్స్ అంశాలు బాగా పనిచేశాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. అయితే దృశ్యం 2 చిత్రాలతో పోలిస్తే ఈ భాగం ప్రభావం కొంత తక్కువగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. థ్రిల్లర్ కంటే భావోద్వేగ నాటకంలా ఎక్కువగా అనిపించిందని కొన్ని సమీక్షలు పేర్కొన్నాయి. మొత్తంగా దృశ్యం 3 ఒక మంచి సస్పెన్స్ డ్రామా. మోహన్ లాల్ నటన, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ కోసం ఈ సినిమాను తప్పకుండా చూడవచ్చు. అయితే గత భాగాల మాదిరిగా అద్భుతమైన అనుభూతిని ఆశిస్తే కొంత నిరాశ కలిగే అవకాశం ఉంది. అయినప్పటికీ ఫ్రాంచైజ్ అభిమానులకు ఇది తప్పక చూడదగిన